హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరాల విందం పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్దాం. శేషు గారు వాళ్ళందరూ గుడి దగ్గర మధ్యాహ్నం భోజనాలు చేసేసి సాయంత్రం విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు ఉండడంతో ఆ టైంకి రావచ్చని అందరూ ఇంటికి వచ్చేస్తారు. వెళ్తూ వెళ్తూ అక్షతకి భోజనం పట్టుకొని వెళ్తారు. వర్ధిని అక్షిత రూమ్కి వెళ్ళేసరికి అక్షిత వాష్రూమ్లో ఉండడంతో ఇక్కడ భోజనం పెట్టాను, తినేసే అక్షిత అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. సాయంత్రం 5 అవుతుండగా అందరూ రెడీ అయి గుడి దగ్గరికి బయలుదేరుతూ అక్షిత వస్తుందేమో, ఇప్పుడు దాకా కిందకు కూడా రాలేదు, ఇంకా తాగలేదా తలనొప్పానికి, ఓసారి కనుక్కో వెళ్ళి అని సావిత్రమ్మ వర్ధినితో అంటారు. వర్ధిని రూమ్కి వెళ్ళేసరికి అక్షిత బాత్రూమ్ పక్కనే గోడకు అనుకొని నీరసంగా కూర్చుని ఉంటుంది. అయ్యో అక్షిత, అక్కడ కూర్చున్నావేంటి, పైగా అంత నీరసంగా ఉన్నావేంటి అని దగ్గరికి వెళ్ళి అడుగుతారు వర్ధిని. మాట్లాడడానికి కూడా ఓపిక లేక, నన్ను బెడ్ వరకు తీసుకువెళ్ళు అని చిన్నగా అడుగుతుంది. అయ్యో, అసలేమైంది నీకు, ఏమండి ఏమండి అని గట్టిగా కేకలు వేస్తుంది వర్ధిని. కంగారుగా పిలుస్తూ ఉండడం చూసి అందరూ ఏమైందని పైకి వెళ్తారు. ఆదిత్, హనీష్, అక్షర తప్ప మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఇంటి దగ్గర ఉంటారు. అరవింద్ చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్తాడు. ఏమైంది అని అందరూ అనేసరికి, ఏమైందో తెలీదు, ఇక్కడ కూర్చుంది చూడండి, ఎంత నీరసంగా ఉందో, పైగా నోట్లో నుంచి మాట కూడా చిన్నగా వస్తుంది అని వర్ధిని కంగారుగా చెబుతుంది. కేశవ్ అక్షతను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టగానే ధర్మాగారు చెక్ చేస్తారు. ఏమైంది అక్షిత అని ధర్మాగారు చెక్ చేస్తూ అడుగుతారు. ఆగకుండా మోషన్స్ అవుతున్నాయి అని చిన్నగా చెబుతుంది. మజ్జిగ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ కలిపి తీసుకురండి అని చెబుతారు ధర్మాగారు. ఇప్పుడేమీ వద్దు మామయ్య, అవి తాగితే మళ్ళీ బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది, ఇంకా నాకు ఓపిక లేదు అని కళ్ళు తేలేస్తూ అంటుంది అక్షిత. అసలు అలా అంత మోషన్స్ ఎందుకే, ఏం తిన్నావు నువ్వు అని అడుగుతారు ధర్మగారు. పొద్దున గుడిలో టిఫిన్ తిన్నాను అంతే, ఇంకేం తినలేదు. అక్కడే కడుపులో తేడా చేస్తే తలనొప్పంకుతో ఇంటికి వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అవుతానే ఉన్నాయి అని అంటుంది. ఆ టిఫినే కదా మేమందరం తిన్నాం, మరి మాకేం అవలేదుగా అని అంటారు సావిత్రమ్మ. నాకేం తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్తాను అని అంటుంది అక్షిత. నువ్వే చెప్పాలి అక్షిత, నీ దగ్గరే సమాధానం ఉంది, ఎవరికి అవని మోషన్స్ నీకు మాత్రమే ఎందుకయ్యాయి అని అరవింద్ అంటాడు. నేనా, నేనేం చెప్తాను బావా, నాకేం తెలుస్తుంది, టిఫిన్ కూడా మీరే పెట్టిస్తే తిన్నాను కదా అని అక్షిత అంటుంది. మరి నీకేం తెలియదంటావు అయితే అని ఒత్తి పలుకుతూ అంటాడు అరవింద్. తనకేం తెలుస్తుంది అరవింద్, దేని గురించి మాట్లాడుతున్నావు అని డౌట్గా అడుగుతారు కేశవ్. మోషన్స్ ఎందుకు అవుతున్నాయి అనేది, ఏం చేస్తే అవుతాయి అనేది మీ అమ్మాయికి బాగా తెలుసు మావయ్య అని అంటాడు అరవింద్. అరవింద్ మాట్లాడిన మాటలకు అక్షిత ఆలోచనలో పడుతుంది. అదేంటి బావ ఎలా అంటున్నాడు, నేను చేసిన పని తెలిసిందా ఏంటి బావకి అని ఉన్న నీరసానికి తోడు టెన్షన్ తోడవుతుంది అక్షిత్కి. తనకి ఎలా తెలుస్తుంది అరవింద్ ఎందుకు మోషన్స్ అయ్యాయని అని డౌట్గా అడుగుతారు ధర్మాగారు కూడా. మోషన్స్ ఎందుకు అవుతాయి నాన్న, దానికి ఒక రీజన్ అంటూ చెప్పలేం, నీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలను బట్టి విషయం ఏదో ఉందని మాత్రం అర్థమవుతుంది. మీకెవరికి అర్థం కాకపోయినా మోషన్స్ ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి, ఎప్పుడవుతాయి అనేది అక్షితకి బాగా తెలుసు అని సాగదీస్తూ అంటాడు అరవింద్. డౌట్ లేదు, బావకి నిజం తెలిసిపోయింది, కానీ ఎలా అని టెన్షన్గా అరవింద్నే చూస్తూ ఉంటుంది అక్షిత. అసలేం జరిగిందో దానికి ఎలా తెలుసు, అర్థమయ్యేలా చెప్పు మనవడా అని అంటారు సావిత్రమ్మ. ఎందుకవుతాయో నువ్వు చెప్తావా అక్షిత, నేను చెప్పనా అని అంటాడు అరవింద్. నా నా నాకేం తెలుస్తుంది బావా అని అక్షిత తడబడుతూ అంటుంది. అసలే దానికి బాగోక నీరసంగా ఉంటే దాన్ని ఎందుకు అలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నావు ఏంటి అరవింద్
అదేదో కావాలని చేసుకుంటున్నట్టు అని అంటుంది వర్ధిని. అదే పరిస్థితి ఊరు జనాలందరికీ తెప్పించాలని చూసింది మీ కూతురు. అందుకే చేస్తున్నాను క్రాస్ ఎగ్జామినేషన్ అని అరవింద్ అనగానే అక్షిత్‌కి తెలిసింది బావకి అని షాక్ కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అరవింద్? ఊరి జనాలందరికీ తెప్పించడం ఏంటి? అని శేషు గారు అడుగుతారు. నేను చెప్పడం ఎందుకు? తన నోటితో తనే చెప్తుంది తనేం చేయబోయింది అనేది. చెప్తావా అక్షిత? ఇప్పటికైనా నిజం లేదా ఇంకా నాకేం తెలుసు అని అంటావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు బావా. నేను ఊరి జనాలకి ఈ పరిస్థితి తెప్పించడం ఏంటి? నాకే బాగోక పడుకుంటే ఇక్కడ అని అంటుంది. బావ చెప్పిన సాక్ష్యాలు లేవు అన్నట్లుగా ధీమా తనకి. ఓహ్, నేను మాటలతో చెప్తే నీకేం అర్థం కావడం లేదు కదా, చూస్తే అర్థమవుతుందిగా అని అరవింద్ స్మైల్ చేస్తూ అంటాడు. ఆ మాటకి ఉలిక్కి పడుతుంది అక్షిత. అసలు ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? మాకు అర్థం కావడం లేదు అరవింద్. నువ్వైనా చెప్పు, ఏం జరిగిందనేది. అక్షిత ఎలాగూ చెప్పదు అని అంటారు కేశవ్ గారు. దర్శి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఏదేదో చేసింది, డౌట్ లేదు. ఉదయం కూడా అందుకే సైలెంట్గా ఆలోచిస్తూ కూర్చుంది అని అనుకుంటుంది. నేను నా నోటితో చెప్పడం ఎందుకు మామయ్య? అలా చెప్పినా నేనేదో కావాలని చెప్పానని అంటుంది అక్షిత. మీ కళ్ళతో మీరే చూడండి అని తన ఫోన్లో ఉన్న వీడియో ఆన్ చేసి వాళ్ళ ముందు పెడతాడు అరవింద్. ఫస్ట్ మల్లేష్తో మాట్లాడింది, తర్వాత నైట్ పాలల్లో తను కలుపుతున్నది మొత్తం వీడియో తీస్తాడు అరవింద్. అదంతా చూసిన అందరికీ అక్షిత మీద విపరీతంగా కోపం వచ్చేస్తుంది. వర్ధిని కూడా కోపంగానే చూస్తుంది అక్షితని. కేశవ్ గారు కొట్టబోతుంటే, ఆగు కేశవ, ఆడపిల్ల మీద చేయి చేసుకోవద్దు అని అంటారు శేషు గారు. ఎలాంటి పని చేయబోయిందో తెలిసాక కూడా ఇంకా ఊరుకోవాలా అన్నయ్య? అరవింద్ చూడకపోతే ఎంత అనర్థం జరిగేది. ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. వాడంటే బయటవాడు, మన పరువు తీయడానికి ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. ఇంట్లో మనిషి, ఇది కూడా మనందరి పరువు తీయాలని చూసింది అంటే ఇంకా కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా అన్నయ్య అని కోపంగా అంటారు కేశవ్. అసలు ఎందుకే నీకు అక్షరం మీద అంత కచ్చ అని అడుగుతారు సావిత్రమ్మ. అందరూ అన్నిటికీ తననే పొగుడుతారు, నన్ను అసలు పట్టించుకుంటారా? అదేం చేసినా మీకు నచ్చుతుంది. అది కాక ముందు ఇప్పుడు బావకి దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు నువ్వు. నాకు బావ అంటే చాలా ఇష్టం. నేను బావని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు అక్షర్ని బావకి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్లు వేస్తున్నావు. బావకు అదంటే ఇష్టం లేకపోయినా ఎందుకు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అరవింద్ వైపు చూసి, నాకు నువ్వంటే ప్రేమ బావా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను. కానీ నువ్వు అక్షర్తో గొడవ పడుతూనే మళ్ళీ దానికి సాయం చేస్తూ ఉంటావు. అది నాకు నచ్చడం లేదు. ఎలా అయినా నీ ముందు తనని తక్కువ చేయాలనుకున్నాను, అందుకే అలా చేయాలనుకున్నాను అని తన తప్పు చేసి కూడా నీ వల్లే నేను తప్పు చేశాను అన్నట్లుగా క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది అక్షిత. సూపర్ అక్షిత, తప్పంతా చేసేసి అందరి మీదకి తప్పు తోస్తున్నావా? ఫస్ట్ నీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడే కాదు, నీకింతకు ముందు కూడా చెప్పాను, నా మీద ఆశలు పెట్టుకోవడం మానేయని. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగని పని. నిన్ను ఒక మరదలుగానే చూస్తాను తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు బావా? నాకేం తక్కువ? చదువుకున్నాను కదా, నాకు నువ్వు కావాలి బావా అని అందరి ముందే చెప్పేస్తుంది అక్షిత. స్టాప్ ఇట్. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఇంకా ఈ వాదనేంటి? మరి అక్షర అంటే నీకు ఇష్టమా బావా? తనని పెళ్లి చేసుకుంటావా? పైకి మీరిద్దరూ గొడవలు పడుతున్నట్టు నటిస్తున్నారా? ప్రతిసారి దానికి హెల్ప్ చేస్తూనే ఉంటావు. ఇప్పుడు కూడా దానికోసం నన్ను అందరి ముందు ఎక్స్పోజ్ చేసావు అని అడుగుతుంది అక్షిత. మేమిద్దరం గొడవ పడేది నటనని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. అది నా విషయంలో చేసిన దానికి నాతో ప్రవర్తించే తీరికి దాని మీద నాకు కోపం. తిరిగి నేను దానికి అలాగే సమాధానం ఇస్తాను. అంతే తప్ప తన మీద ద్వేషం పగ లేవు. ద్వేషం పగ పెంచుకోవడానికి అదేమీ నాకు శత్రువు కాదు. నీలాగే నాకు మరదలు. నీ మీద కూడా నాకేం ద్వేషం పగ లేవు. నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు కాబట్టి నిన్ను ఎక్స్పోజ్ చేశాను. ఇదే పని నీ మీద పగతో అక్షర చేసినా ఇలాగే ఎక్స్పోజ్ చేస్తాను.
నాకు అది ఎక్కువ నువ్వు తక్కువ అని ఏమీ లేదు. తప్పు ఎవరు చేసినా అది తప్పు అని చెబుతాను. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ ఎందుకు చేశానో తెలుసా? ఈరోజు ఇది అయింది, రేపు ఇంకోటి అవుతుంది. ఒకసారి ద్వేషం పెంచుకుంటే ఎలా అయినా దెబ్బతీయాలని నువ్వు ఏదో ఒకటి చేయాలనే చూస్తావు. ఇంట్లోనే శత్రువుని పెట్టుకొని ఏం జరిగిందో తెలియక అందరూ టెన్షన్ పడాలి. నేను కనుక చూసి ఉండకపోయి ఉంటే ఆలోచన లేకుండా నువ్వు తెలివి తక్కువగా చేసిన పనికి ఎంత అనర్థం జరిగేదో తెలుసా? ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేయడం వల్ల అందరికీ నీ గురించి తెలిసింది కాబట్టి ఇక నువ్వు రాంగ్ స్టెప్ వేయవు. ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి. అంతే తప్ప అలా ఊరి జనాల మీద ప్రయోగం చేయాలనుకోవడం బుద్ధున్న వాళ్ళు ఎవ్వరూ చేయరు. కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టాలని చూసావు? అక్షర మీద కోపం ఉంటే అది ఇంట్లో మాట్లాడి తేల్చుకోవాలి నువ్వు. నాకు తెలిసినంత వరకు అక్షర నిన్నెక్కడా తప్పుగా మాట్లాడలేదు, తక్కువగా కూడా చూడలేదు కదా. మరెందుకు తన మీద నీకు అంత ద్వేషం? కేవలం నానమ్మ దాన్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుందని దాన్ని అందరి ముందు తప్పుగా నిలబెట్టాలని చూసావా? అందరూ తనని పొగుడుతున్నారంటే తను చేసేది మంచి పని. తన మీద నాకు కోపంగా ఉన్నా ఇప్పుడు తను చేస్తున్న పని నాకు నచ్చి నేను హెల్ప్ చేస్తున్నాను. ఒక మంచి పని కోసం తను చేస్తున్న పనిని ఆపాలని చూసావు. అది పక్కన పెట్టు. ఎంతమంది ఈరోజు సఫర్ అయ్యేవాళ్ళు నువ్వు చేసిన పని వల్ల. సంతోషంగా దేవుడి దర్శనం కోసం గుడికొచ్చి అందరూ సాయంత్రానికి అనారోగ్యం పాలయ్యేవాళ్ళు నీలాగా. దానివల్ల మన కుటుంబం పరువు మొత్తం పోతుంది. ఒక్క అక్షర పరువు కాదు అక్కడుంది. అక్షర అంటే తను ఒంటరిది కాదు. తనని నాయుడు గారి మనవరాలు, శేషు గారి కూతురు అంటారు. అక్షర ఒక్కతే అక్కడ తలదించుకోదు. తనతో పాటు మనందరం కూడా తలదించుకోవాల్సి వచ్చేది. తను పరాయిది కాదు, ఈ ఇంటి పిల్ల. నువ్వెలాగో తను అంతే. ఇంట్లో ఒకరి పరువు పోతుంటే మిగతా వాళ్ళందరూ బాధపడకుండా నీలోగా నవ్వుతారా? నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే కదా. వాళ్ళు అక్షరని అన్నారు అంటే నిన్ను అన్నట్లే కదా. ఇంకెప్పటి వరకు అక్షర్ని నేను పెళ్లి చేసుకుంటానని ఎవరికి ఎక్కడా చెప్పలేదు. అమ్మమ్మ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. తను అనుకున్నంత మాత్రాన జరిగిపోతుందా? నాకిష్టం ఉంటేనే జరుగుతుంది. మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఏదీ జరగదు. ఎవరు బలవంతం చేసినా పెళ్లి చేసుకోవడానికి నేనేమి చిన్న పిల్లాడిని కాదు. ఇంకోసారి చెప్తున్నా అక్షిత, నా మీద నీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే వదిలేసుకో. నువ్వెన్ని వేషాలు వేసినా నిన్ను నేను ఇష్టపడడం జరగదు, పెళ్లి చేసుకోవడం కూడా జరగదు. ఒక మనిషి మీద కోపంతో విచక్షణ లేకుండా తప్పు చేయాలనుకున్న నువ్వు మా ఇంటికి కోడలుగా సరిపోవు. చదువుకున్నానని చెప్తున్నావు. నీ చదువు ఎంత గొప్పగా ఉందనేది నీకు తెలుసు కదా. చదువుకుంటే పెళ్ళికి అర్హులు కాదు. దానితో పాటు ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి. అవేం నీ దగ్గర లేవు. ఇంకోసారి నా దగ్గర ప్రేమ అంటే బాగోదు. అక్షరని అందరూ పొగుడుతున్నారని అంటున్నావు కదా. ఆలోచించుకో, ఎందుకు పొగుడుతున్నారు అని. నీలో లోపమేంటో అప్పుడు నీకు తెలుస్తుంది. నీ ప్లేస్లో అక్షర ఉండి అక్షర ప్లేస్లో నువ్వుండుంటే నీలాగా మాత్రం అక్షర చేయదు. ఇంకా నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేది. అది తన క్యారెక్టర్. అందుకే ఇంట్లో వాళ్ళందరూ తనని పొగుడుతారు. అంత మాత్రం నిన్ను బయట వాళ్ళ ముందు ఎప్పుడు తక్కువ చేయలేదు కదా. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అమ్మమ్మ, నీకు కూడా చెప్తున్నాను, పిచ్చి ప్లాన్లు ఏమీ వేయకండి. ఇక తనని ఎవరు ఏమీ అనకండి. తను తినే టిఫిన్లో తను తెచ్చిన మందు నేనే కలిపాను. ఆలోచన లేకుండా చేయాలనుకున్న పనికి తనకి పనిష్మెంట్ ఉండాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. కథ కొనసాగుతుంది. మరి అక్షిత చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు అక్షిత మరి ఏం చేయబోతుంది? అక్షర అరవింద్ పెళ్ళి జరుగుతుందా అసలు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. అతి తొందరలోనే మీకు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.